తరగతి విద్యార్థులు, మీకు పరీక్షలకు అతి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే మీరు సిలబస్ మొత్తం చదివి పరీక్షలు ఎదుర్కొనడానికి సిద్ధమై ఉంటారు. కానీ కొంతమంది విద్యార్థులు ఎంత చదివినా తాము పరీక్షలు ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. వారి కోసమే ఈ వీడియోలో ఏం చేయాలో తెలుసుకుందాం. రండి, ఒకసారి ఈ వీడియో చూడండి. ముందుగా 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి కూడా తనపై తాను పాజిటివ్ దృక్పథం పెంపొందించుకోవాలి. ఎందుకంటే పాజిటివ్ ఆలోచనలు మనపై ఒక మంచి నమ్మకాన్ని కలిగిస్తాయి. నేను ఖచ్చితంగా పాస్ అవుతాను, నేను కష్టపడి చదువుతాను అని మీకు మీరే ఒక మోటివేటర్గా మారాలి. ఆ నమ్మకమే మిమ్మల్ని పరీక్షల్లో ముందుకు తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా పాజిటివ్ దృక్పథంతో ఆలోచించండి. ఇక రెండవ అంశం తీసుకున్నట్లయితే ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది. ఇక్కడ ఏం చదవాలి అంటే మనకి ప్రభుత్వం వారు 10వ తరగతి విద్యార్థుల కోసము ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి చక్కటి మెటీరియల్ను రూపొందించి అన్ని పాఠశాలల విద్యార్థులకు అవి చదివించమని చెప్పి ఉన్నారు. కాబట్టి మీరు ఆ మెటీరియల్ ప్రకారం చదవండి. 100కి 100% మంచి మార్కులు సాధిస్తారు. ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆ మెటీరియల్, అలాగే వారు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ ప్రశ్నలను చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవండి. వీటి నుంచి మీకు ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ముఖ్యమైన అంశాలను కూడా చదవండి. అంతేకాకుండా మీకు పాఠశాలలో నిర్వహించే ఆయా సబ్జెక్టుల పరీక్షలు ప్రశ్నపత్రాలు ఉంటాయి కదా, వాటిని కూడా సేకరించి అవి కూడా చదవండి. మరి ముఖ్యంగా మీకు ప్రీ పబ్లిక్ పరీక్ష పెడతారు కదా, ఆ ప్రీ పబ్లిక్ పరీక్ష పేపర్లో కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పబ్లిక్ పేపర్ కూడా 1కి 2 సార్లు మళ్ళీ చదువుకోండి. ఎందుకంటే ప్రీ పబ్లిక్ అనేది మీ మీద ఒక నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఆ పేపర్ కూడా మళ్ళీ 1కి 2 సార్లు మీరు పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే చదివే అంశము అర్థం చేసుకుంటూ చదవండి. నెల రోజులు గుర్తుపెట్టుకోండి, ఈ నెల రోజులు మీ జీవిత కాలంలో కీలకమైన సమయం. ఇది కీలకమైన సమయం అని భావించి మీరు ఫోన్లను, టీవీని, క్రికెట్ మ్యాచ్లను పక్కన పెట్టండి. ఒక తపస్సు చేసే మునిలా తదేక శ్రద్ధతో చదవండి. ఈ పరీక్షలు అయ్యే వరకు కూడా ఒక తపస్సు చేసే మునిలా శ్రద్ధతో చదవండి. అలాగే మీరు ఎంత బాగా చదువుతున్నారో అంతే బాగా రాయడానికి కూడా ప్రయత్నించండి. ఎందుకంటే చక్కని దస్తూరి కూడా మనకి మంచి మార్కులను తెచ్చిపెడుతుంది. కాబట్టి చదివిన ప్రతి అంశాన్ని కూడా చూడకుండా రాసే ప్రయత్నం చేయండి. అలాగే రాసేటప్పుడు కూడా అక్షరాలు చక్కగా గుండ్రంగా, అందంగా వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేయండి. పరీక్షల్లో మీరు పేపర్ ప్రజెంటేషను బాగా చేసినట్లయితే మీకు మంచి మార్కులు వస్తాయన్నమాట. అంటే మీరు చక్కగా స్కేల్తో మార్జిన్ కొట్టి మీరు ఏ ప్రశ్నకు జవాబు రాస్తున్నారో ఆ ప్రశ్న సంఖ్య వేసి ఆ తర్వాతనే మీరు జవాబు రాయడం ప్రారంభించాలి. అంటే మీరు ప్రజెంట్ చేసేటువంటి ఆ ప్రశ్న యొక్క సంఖ్య మీరు ఖచ్చితంగా అక్కడ రాసి ఉండి తీరాలి. దిద్దేవారు ఖచ్చితంగా ఆ జవాబు సంఖ్యను చూసి మాత్రమే మీకు మార్కులు వేయడం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు తెలుగు పరీక్షలో నేను గమనించింది ఏంటి అంటే, లేఖ అనే ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు లేఖ అని హెడ్డింగ్ పెట్టేస్తున్నారు. ఆ యొక్క ప్రశ్న సంఖ్య వేయడం మర్చిపోతున్నారు. ఇది నేను గత 26 ఏళ్ళగా ఈ విషయాన్ని గమనిస్తున్నాను. నేను ప్రతి విద్యార్థికి ఇదే చెప్తున్నాను. లేఖ రాసేటప్పుడు కూడా మీరు ఆ లేఖ అనేది ఎన్నో ప్రశ్నకు జవాబు అనేది ఖచ్చితంగా పక్కన రాసి అప్పుడు మీరు లేఖను మొదలు పెట్టండి. మర్చిపోవద్దు.
ఎట్టి పరిస్థితుల్లోనూ లేఖ రాసినప్పుడు కూడా మీరు ఆ ప్రశ్న సంఖ్య వేసి తీరాలి పక్కన. ప్రతి అంశము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఈ నెల రోజులు బాగా కష్టపడి చదవండి. విజయం మీ వెన్నంటే ఉంటుంది. సరేనా? మీరు ఎంత కష్టపడతారో రేపు పొద్దున్న అంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. మీ కష్టమే మీకు సరైనటువంటి విజయాన్ని ఇస్తుంది. సరేనా? ఆల్ ద బెస్ట్ మై చిల్డ్రన్. మంచి మార్కులతో మీరందరూ పాస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ మీ శిరీష లెసన్స్.